namaskaram. Thank you so much, media people. Thank you so much, sir, for coming today on this special occasion. Thanks to hero sir and director sir. First look na film ఏంటి తెలుగులో నేను ప్రేమికుడును. Yes, so thank you so much for making this day even more special. Once again, thank you so much, sir. Means a lot. నమస్కారం. నేను ప్రేమికుడిని సినిమా ఇది ఒక కొత్త కథ. చాలా సినిమాల్లో మనం డెవిల్ని ఒక మనిషిలోకి వెళ్ళటం లేకపోతే ఆత్మ కనిపించకుండా చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో మనకి డైరెక్ట్గా డెవిలే మనిషిలాగా వచ్చి చేయడం వెరైటీగా సస్పెన్స్ థ్రిల్లర్తో లవ్ చేస్తూ సినిమా ప్రేయసిగా వచ్చి నా దెయ్యం అనేది లాస్ట్ థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. సో కాబట్టి ఇప్పటికి 1 month షూటింగ్ జరుగుతుంది. 3 పాటలు, ఫైట్స్ కూడా 2 ఫైట్స్ అయిపోయింది. సినిమా రాంభరద్రం గారు తమిళనాడు, తెలుగు 2 లాంగ్వేజ్ స్ట్రైట్గా తీస్తున్నారు ఈ సినిమాని. టోటల్గా ఈ సినిమా నెక్స్ట్ మంత్ కల్లా ఫినిష్ అయిపోతుంది. మేబీ దసరా హాలిడేస్కి సిద్ధం అవుతుందని అనుకుంటున్నాము రిలీజ్కి. మరి ఈ సినిమా అనుకున్న నన్ను మరి ముఖ్యంగా ఈ సినిమా ఇంత భారీ బడ్జెట్లో ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీయడానికి కారణం, సినిమాని నన్ను హీరోగా పెడతానికి మరి ముఖ్యం కారణం, నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నా ఈ హైదరాబాద్ నగరంలో మీరందరూ వినే ఉంటారు, ప్రముఖ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన, ఎంతోమందికి సోషల్ సర్వీస్లో పేరు వినగానే అక్కడికి వెళ్తే మనకి పని ఒక సెకండ్లో అయిపోద్ది అనుకునే చిన్న శ్రీశైలం గారు, మా గాడ్ ఫాదర్, మా నాన్న, నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. మా బాబాయ్ ఎప్పుడు ఆయన ఉంటుంటూ వి రమేష్ యాదవ్ గారు మా బాబాయ్, చిన్న డాడీ అంట. నేనున్న ఇది ఇజ్జత్కి సవాల్. మరి మా బాబాయ్ అంత సపోర్టివ్గా ఆయన అంటుండి ఆయన తీస్తున్నందుకు ఎప్పటికీ ఆయన రుణం నేను మర్చిపోలేను. అలాగే హీరోయిన్ ఎలిషా ఘోష్ గారు కూడా బాగా చేశారు. ఇంకా నేను వెళ్ళి అడగగానే నాకు తెలిసి ఎక్కువ నేను మీడియాలో ఎప్పుడు పెద్ద వదంరాని రామరెడ్డి సార్ని ఎప్పుడు ఎక్కువ ప్రెస్ మీట్లో మీడియాలో పెద్దగా సార్ ఇంట్రెస్ట్గా ఏ సినిమాకి వెళ్ళటం కూడా తక్కువ ఇండస్ట్రీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ నేను వెళ్ళి అడగగానే కాదనకుండా నేను వస్తున్నాను, మీరు పెట్టుకో, నేను ఎప్పుడు చెప్పు, నాకు ముందుగా నాకు పూట ముందు చెప్పు నాకు అని నేను అడగగానే నా ఆహ్వానం మన్నించి పెద్ద మనసు చేసుకొని నన్ను ఆశీర్వదించడానికి ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. గురుగారు ఎంతోమందికి ఎన్నో సినిమాలు ఎక్కడో స్టార్స్ని చేసి వెలిగించిన మహా ఘనత సారది. ఆయన ఆయన డైరెక్షన్ చూస్తే మళ్ళీ ఇప్పటికి కూడా చిన్నప్పుడు సినిమా కూడా ఇప్పటికి కూడా మర్చిపోయాం. ఖైదీ దగ్గర నుంచి చూసుకుని ముఠామీస్ దాకా ఎవరు ఏ సీన్ కూడా మర్చిపోలేరు. అలాంటి దర్శకేంద్రుడు, మహానుభావుడు, బాగా కూడా అందంగా శిల్పిగా చక్కగా శక్తి సామర్థ్యం ఉన్న దర్శకేంద్రుడు. ఆ అదృష్టం ఉంటే నేను కూడా ఆ పాటలో ఒక నేను కూడా ఆ కోవలోకి చేరాలని కోరుకుంటున్నాను. సార్ చేతికి మీద చెక్కే అవకాశం నాకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మా బాబాయ్ అంటున్నాడు, ఒక సినిమా కాదురా, నువ్వు ఎన్ని సినిమాలు తీస్తావు నేనున్నా అన్నాడు. అందుకే కొంచెం లోతుగా ఫీల్ అయ్యాను. సో మా బాబాయ్ ఆశీస్సులతో, మా నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు గాడ్ ఫాదర్, వారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళి మంచి యత్నిస్తామని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే మా డిఓపి సార్ ప్రసాద్ గారు నైట్ పగలు ఆఫీస్లో డిజైన్ చేస్తే సినిమా చిత్రీకరిస్తాను, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. సో మా కృష్ణ ప్రొడ్యూసర్ గారు ఆల్ మైట్ అన్న, కోదండ రామరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి మనం మంచి కథ సెట్ చేసి చూడొద్దాం, అడుగుదామంటే ఎంతైనా సరే చేద్దాం పదా, నా మూకల్లో 2 ఎకరాలు అమ్మేద్దాం అంటున్నాడంటే, నీ యాక్టింగ్, నీ డ్యాన్స్ చాలా బాగుంది అన్న, నాకు రోజు ఇంటికి వెళ్ళి తెగనవ్వుకుంటున్నాను. సంతోషం. అలాగే నేను నటించాలి, వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మరోసారి పెద్దానికి కోదండ రామరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నారని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించాలి, ఎందుకంటే ట్రాఫిక్ మీకు తెలిసిందే, హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి గంట ముందు బయలుదేరాం, ట్రాఫిక్లో ఇరుక్కుని కొంచెం లేట్ అయింది, మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించాను, సారీ ఫర్ దట్. అండ్ ఈ అమ్మాయి హీరోయిన్ బర్త్డే రోజు ఈ ఫస్ట్ లుక్ ఓపెన్ చేయటం అనేది నిజంగా సంతోషం. మా రేవంత్
చాలా హుషారుగా ఉన్నాడు. సినిమాలో కూడా అంత హుషారుగా చేసి ఉంటాడు డెఫినెట్గా. ఎందుకంటే చంద్రశేఖర్ యాదవ్ గారు, వాళ్ళ బాబాయ్ గారు, కృష్ణ గారు వీళ్ళందరూ సపోర్ట్ ఉంది తనకి. సో ఏం భయం లేకుండా మనిషి అసలు దూకేద్దాం అన్నట్టుగా ఉన్నాడు. తప్పకుండా సినిమా సక్సెస్ అవ్వాలి, అవుద్ది. ఎందుకంటే అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆ ప్రొడ్యూసర్ 10 సినిమాలు తీస్తాడు, ఒక 10 మంది బతుకుతారు అనేది ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. నేను సినిమాలు తీసేటప్పుడు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి, సైకిల్ స్టాండ్ వాళ్ళ దగ్గర నుంచి థియేటర్లో సమోసాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ సంపాదించుకోవడం. నాకు చెప్పేవాళ్ళు వచ్చి, సార్ మీ సినిమా వస్తుందంటే మాకు బ్రహ్మాండమైన పండగ సార్ అని. అట్లా ఈ సినిమా కూడా థియేటర్ల దగ్గర పెద్ద హిట్ అయ్యి తనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నన్ను సినిమా చేయమని అడుగుతున్నాడు, ఏదైనా సబ్జెక్ట్ కుదిరితే చూద్దాంలే అని చెప్పాను. చూద్దాం. ఆల్మైటీ దేవుడి దయ ఎట్లా ఉందో చూడాలి. శ్రీశైలం యాదవ్ గారు నాకు బాగా తెలుసు. అన్న అన్న అని నన్ను బాగా దగ్గరికి తీసుకుంటారు. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా నవ్వుతా పక్కన కూర్చోబెట్టుకుంటారు. సో ఏ విషయంలో అయినా సరే నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఆయనకి నిజంగా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చుకున్నందుకు సినిమా పరిశ్రమలోకి ఆయనకి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ టు ద ఫిలిం, ஆல் த பெஸ்ட் டு த க்ரூ. அந்தரிக்கும் நமஸ்காரம். எனக்கு தெலுங்கு அவ்வளோ வராது, தமிழ் வேறு லாங்குவேஜ்லாம் பேசுவேன். இது வந்து இந்த நம்ம சவுத் இந்தியாவிலே மிகப்பெரிய இண்டஸ்ட்ரி இது. ஏன் இந்தியாவிலேயே இன்னைக்கு வேர்ல்டுலேயே பெரிய இண்டஸ்ட்ரி ஆகிக்கிட்டு இருக்கு நம்ம தெலுங்கு இண்டஸ்ட்ரி. ஸோ இங்கே ஒரு ரேவந்த் சார் மூலமாக எனக்கு இந்த அவகாசம் கிடைச்சது சிவனுடைய அவகாசமாக நான் நினைக்கிறேன். இந்த மண்ணுக்கும் இந்த இண்டஸ்ட்ரிக்கும் என்னால் எந்த கலங்கும் வராத அளவுக்கு ரொம்ப நல்லா இந்த படத்தை எடுப்பேன். என்னை நம்பி பணம் போடுற ப்ரொடியூசர்ஸ்க்கு ரொம்ப விசுவாசமாக இந்த படம் பண்ணுவேன். மிகப்பெரிய ஒரு ஹிட் ஆகும் அப்படின்ட்டு மிகப்பெரிய நம்பிக்கையோட நான் சொல்லிக்கிறேன். அண்டு எங்களுடைய நாங்கள்லாம் இவங்க சினிமாவில் பீக்கில் இருக்கும்போது நான்லாம் சினிமாவிலே இல்லை. அவங்க வந்தது எனக்கு ரொம்ப பெருமையாக இருக்குது, ரொம்ப சந்தோஷமாக இருக்குது. அவருக்கும் நான் ரொம்ப நமஸ்காரம் பண்ணிக்கிறேன். அதே மாதிரி சார் வந்து ஹீரோ சார் வந்து ஃபர்ஸ்ட் படம் பண்ணுறாங்க இந்த படத்தை. ஆனால் ஃபர்ஸ்ட் படம் மாதிரியே பண்ணலை, எல்லாமே டேக்கில் தான் அவங்க ஒவ்வொரு ஷாட்டும் பண்ணியிருக்காங்க. ப்ளஸ் எனக்கு காரணம் என்னென்னா அவருடைய அந்த ஃபயர் இந்த சினிமா பற்றி அவ்வளோ இருக்கு அவருக்கு. டான்ஸ்லாம் டேக்கில் தான். இந்த ஹீரோயினை பற்றி ஆல்ரெடி உங்களுக்கு நான் சொல்ல வேண்டிய அவசியம் இல்லை, அவங்க ஆல்ரெடி ஃபெமிலியர் இருந்த நம்ம தெலுங்கு இண்டஸ்ட்ரியில். அவங்க கூட மிகப்பெரிய ப்ளஸ் இந்த சினிமாவுக்கு. சிவனோட ஆசீர்வாதம், மிகப்பெரிய யூனிட்டு, நல்ல ஆர்டிஸ்ட்டு. இனிமேல் என்னுடைய வேலையை தான் நான் கரெக்டாக பண்ணால் அந்த படம் பெரிய லெவலில் ரீச் ஆகணும்னு நான் நம்புகிறேன். అదే చెప్పాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇది నా మొదటి చిత్రం ఆల్మైటీ ప్రొడక్షన్స్లో. మరి పెద్ద అయిన కోదండరామ్ సార్ రావడం మా అదృష్టం. ఇంకా రేవంత్ అన్నతోని మరి మూవీ తీయడం, ఇంకా ఈషా మరి ఈ విధంగా రామ్ భరతన్ సారు, ఇంకా రామకృష్ణ అన్న అందరితోని మరి కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారు సహ నిర్మాత రమేష్ అన్నగారు. ఈ విధంగా మరి ఎమోషనల్ అర్రర్, అదేవిధంగా ప్రేమ కథ చిత్రం ఇది. అందరూ రెగ్యులర్గా షూటింగ్ నడుస్తుంది, దీన్ని అందరూ ఆదరించాలని కోరుతుంటున్నాను. అందరి మంచి సినిమా, బాగా స్పీడ్ నడుస్తుంది. మొత్తం దయ్యాల సినిమా ఇది. మంచి కంటిన్యూ నడుస్తుంది సినిమా. లవ్ సినిమా, మంచి పెద్ద పెద్ద హీరోలు క్యారెక్టర్లు చేస్తారు, మంచి ఆర్టిస్టులు. ఈ సినిమా బాగా నడవాలి, అందరు చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. మీడియాకి అందరికీ ఈ చిత్రం తీయడానికి నేను కూడా ఒక పార్ట్నర్ ప్రొడ్యూసర్గా ఉంటున్నాను. నేను చిన్నప్పుడు ఇందులో ఒక మెరాకుల్ ఉంది. ఫస్ట్ బ్లడ్ అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది, ఇంగ్లీష్లో ర్యాంబోది.
అక్కడ చెన్నైలో ఉండగా ఆ క్యాసెట్స్ కూడా డైరెక్టర్ గారికి ఇస్తుండేవాడు నేను ఇంటికి వెళ్ళి. అదే ఖైదీ, రకరకాల సినిమాలుగా. ఈ చిత్రానికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా రేవంత్ గారు హీరోగా ఎక్కడ జంకకుండా డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. నేనున్నాను, నడవండి, నిద్రపోవద్దు, ఈ సినిమా ఆగటానికి లేదు అని నిద్ర లేపి పరుగు లేపించి ఉత్సాహపరుస్తున్న మా డాడీ రమేష్ యాదవ్ గారు, కృష్ణ గారు, అందరి కలయికలో హీరోయిన్ గారు చాలా బాగా చేస్తున్నారు. రామ్ భద్రం గారు రాత్రనక పగలనక కథా మాటలు పాటలు అద్భుతంగా చక్కగా చేస్తున్నాడు. మాతో పాటు కెమెరామ్యాన్, సీన్ టెక్నీషియన్స్ అందరూ సహకరిస్తున్నారు. కోదండరామరెడ్డి గారు అనే డైరెక్టర్ గారు ఆ పెద్ద ఆయన మహానుభావుడు. దీనికి రావడం మా అదృష్టం. సార్ డైరెక్షన్ లో ఇన్ని రోజుల తర్వాత ఒక మరాకుల అద్భుతమైన కథని ఇదే హీరో ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. అందరికీ థ్యాంక్ యూ సార్.